బయట ఏదన్నా ఒక గవర్నమెంట్ జాబ్ అనుకోండి, ఒకసారి టీచర్ అయినా, ఒకసారి పోలీస్ ఆఫీసర్ అయినా, ఏదైనా మనిషి ఎలా ఉన్నా, ఆలోచనలు ఎలా ఉన్నా, క్యారెక్టర్ ఎలా ఉన్నా, కాండక్ట్, డెడికేషన్, టైం సెన్స్ ఏది ఎలా ఉన్నా, వన్స్ గవర్నమెంట్ ఎంప్లాయీగా మనం పోస్ట్ లోకి వెళ్తే ఆ పోస్ట్ కంటిన్యూ అవుతుంటది. అంతే సార్. ఇది ఏ ఫీల్డ్ అయినా ఉంటది. కానీ సినిమా ఫీల్డ్లో ఒక మనిషి సస్టైన్ అవ్వాలంటే ఏదో మీరు యాంకర్ గానైనా, నేను యాక్టర్ గానైనా, ఇంకొకళ్ళు కెమెరామెన్ గానైనా, ఇంకొకళ్ళు ఆర్ట్ డైరెక్టర్ గానైనా, ఏ వింగ్లోనైనా 24 క్రాఫ్ట్స్లో సినిమా ఇండస్ట్రీలో ఒక మనిషి సస్టైన్ అయ్యి సెటిల్ అయ్యి లాంగ్ పీరియడ్ క్యారీ ఫార్వర్డ్ అవ్వాలంటే ప్రతిరోజు కష్టపడాల్సింది. ఫిజికల్ మెయింటెనెన్స్ కోసం కష్టపడాలి, మెంటల్ బ్యాలెన్స్ కోసం కష్టపడాలి, ఇచ్చిన క్యారెక్టర్ని సక్రమంగా చేయటానికి కష్టపడాలి, చెప్పింది ఇని అప్పటికప్పుడు చేంజ్ అవ్వడానికి కష్టపడాలి. కామన్ సెన్స్ అన్ని ఫీల్డ్లో కంటే దీంట్లో ఉండే వాళ్ళకి చాలా ఎక్కువ ఉండాలి. సో ఇవన్నీ క్యారీ ఫార్వర్డ్ అయితేనే ఒక మనిషి లాంగ్ రన్లో ఇక్కడ ఉండగలడు. నేను అలా కష్టపడ్డానో లేదో పక్కన పెడితే 27 yearsగా నన్ను ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ భరిస్తూ నాకు అవకాశాలు కల్పిస్తూ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ మీరు ఇంటర్వ్యూ పిలిచే స్టేజ్లో నన్ను ఉంచారు. నన్ను ఉంచిన దానికి నేను ఆబ్వియస్గా ఫిల్మ్ ఇండస్ట్రీకి సర్వదా శతదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీ సోషల్ పోస్ట్ ఇంటర్వ్యూ సందర్భంగా.